ఇప్పుడు మనం 2024వ సంవత్సరం ఆగస్టు నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మాస ఫలాలు చూస్తున్నామండి. ఖగోళ శాస్త్ర ప్రకారం ద్వాదశ రాశిలో చివరి రాశి 12వ రాశి మీన రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో, మరి గృహబలం యోగబలం ఎలా ఉందో ఖగోళ శాస్త్ర ప్రకారం చూద్దామండి. ఈ ఖగోళ శాస్త్రం చింతామణి శాస్త్రం లకుట ప్రశ్న శాస్త్రం అంటారండి. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష బలం విశేష బలం ఎలా ఉందో చూద్దామండి. ముఖ్యంగా మీనరాశి వారి జాతకంలో 5 గవ్వలు పడ్డాయండి. మీనరాశి వారి జ్యోతిష్యంలో మాత్రం 5 గవ్వలు చాలా వరకు శుభకరం ఉన్నదండి. వారి పేరు మీద పట్టిందల్లా బంగారం ఉన్నట్టు ఉంటుంది. ఏ పని చేసినా తిరుగు ఉండదు. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న సమస్యలు తొలగిపోయే అవకాశాలు ఉంటుంది. ఈ మాసం చాలా వరకు వారికి శుభకరం ఉంటుంది. కానీ ధన విషయం కావచ్చు, కుటుంబ విషయం కావచ్చు, ఆరోగ్య విషయం కావచ్చు, ఏదైనా సరే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వారి జాతకంలో మాత్రం కొన్ని ఆకస్మిక ప్రయాణాలు కలిగే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణాలు వాళ్ళు శుభవార్తలు వినే అవకాశం ఉంది. అలాగే చిన్ననాటి మిత్రులు కలిసే అవకాశం ఉంది. ఆ మిత్రులతో చాలా వరకు మంచి యోగబలం కలిసి వస్తుంది. ధన విషయంలో, రుణ విషయంలో అయినా సరే, రణ విషయంలో అయినా సరే గెలిచే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరి జాతకంలో సంతానరీత్యా ఏమైనా ఇబ్బందులు ఉన్నవారు కూడా పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. వ్యవసాయదారులకు మాత్రం మంచి ఫలాలు కలుగుతాయండి. అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం పాడి పరిశ్రమ రంగం వారికి మాత్రం శుభయోగాలు ఉంటాయండి. కానీ ఇంకోటి వీరి జాతకంలో మాత్రం మత్స్య రంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే నర్సరీ రంగం వారికి, పండ్ల తోటదారు కూడా వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపార విషయంలో మాత్రం తిరుగు ఉండదు. ఉత్తరా నక్షత్రం వారికి మాత్రం ఉత్తరాభద్ర నక్షత్రం వారికి మాత్రం శుభయోగం ఉంటుందండి. ముఖ్యంగా రేవతి నక్షత్రం వారికి ఇబ్బందులు వస్తాయి. ఉత్తరా నక్షత్రం వారు మాత్రం వారి జాతకంలో మాత్రం ఖచ్చితంగా ఈశ్వరుని పూజ చేయడం చాలా వరకు మంచిది. రేవతి నక్షత్రం వారు మాత్రం సూర్యనారాయణమూర్తి అంటే విష్ణుమూర్తిని పూజ చేయడం చాలా వరకు మంచిది. వీరి జాతకంలో ఏమైనా రుణ చిక్కులు, చికాకులు, దరిద్ర బాధలు ఉంటే అంగారక సూత్రం చదవటం మంచిది. అంగారకారకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయడం మంచిది. మంగళవారం చేయడం చాలా వరకు శుభయోగాలు ఉంటాయండి. రెండవసారి గవ్వలేసి చూద్దాం మీనరాశి వారి పేరు మీద. రెండవసారి గవ్వలేస్తే 4 గవ్వలు పడ్డాయండి. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం 4వ సంఖ్య కొంచెం వరకు అశుభమైన సంఖ్య అండి వీరి పేరు మీద. ముఖ్యంగా మాత్రం వీరి జ్యోతిష్యంలో చూడాలంటే ఏ పని చూసినా మాత్రం వీరికి ఇబ్బందులు కలుగుతాయి. కలిగిన మాత్రం వాటిని తట్టుకునే శక్తి ఉంటుంది వీరి జాతక బలంలా. గోదానం, భూదానం, సువర్ణదానం కంటే, విద్యాదానం కంటే అన్నిటికంటే వీరికి అన్నదానం చేయడం శ్రేయస్కరం ఉంటుంది. 100 మంది కావచ్చు, 1000 మంది కావచ్చు, 1,00,000 మంది కావచ్చు, 1,00,00,000 మందిని కావచ్చు, వాళ్ళు చేతనైన మందికి మాత్రం వారు అన్నదానం చేయడం చాలా వరకు మంచిది. అలాగే ఇంట్లో మాత్రం పాత వస్తువులు, ఇనుము అంటే రిపేర్కి వచ్చిన ఇనుము వస్తువులు మాత్రం విసర్జించడం మంచిదండి. ఎవరికైనా దానం చేయడం మంచిది. అలాగే వస్త్రాలు కూడా విసర్జించడం, దానం చేయడం మంచిది. ముఖ్యంగా రిపేర్ ఉన్న వస్తువులు మాత్రం విసర్జించడం మంచిదండి. వారికి మంచి యోగ ఫలాలు కలిసి వచ్చే అవకాశం ఉన్నది. కానీ ఇంకోటి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వ్యాపారస్తులకు మాత్రం తిరుగు ఉండదండి. వ్యాపారం చేసేవారు ధనధాన్య వ్యాపారంలో కలిసి వస్తుంది. వస్త్ర వ్యాపారంలో లాభయోగం ఉంటుంది. అలాగే కళారంగంలో ఉన్నవారికి తిరుగు ఉండదు. డైరెక్టర్లు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, నటీనటులు కావచ్చు. ముఖ్యంగా వాస్తు దోషాలు ఉన్నవారు తప్పకుండా వాస్తు దోషం మాత్రం తొలగించుకొని వాస్తు నిపుణులతో మాత్రం తొలగించుకుంటే చాలా వరకు మంచిగా ఉంటుంది. సద్బ్రాహ్మణులను సందర్శించడం, స్త్రీలు మాత్రం ఖచ్చితంగా ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం దుర్గా మాత్రం పూజ చేయటం, అలాగే లలితమాత పూజ చేయటం, రాజరాజేశ్వరి దేవతను పూజ చేయటం, మహాలక్ష్మిని పూజ చేయటం, అలాగే మాత్రం బాసర సరస్వతిని పూజ చేయటం, అలాగే సర్వదేవత ఆరాధన, స్త్రీ దేవత ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. ముఖ్యంగా మాత్రం గౌరీ వ్రతాన్ని చేయడం కూడా చాలా వరకు మంచిది. వివాహం కానివారు, అయినవారు, వివాహం అయిన వారు 25 రోజుల లోపల చేయటం మంచిది. వివాహం కాని వారు వారి అందుబాటులో ఉన్న టైంలో చేయవచ్చు. చాలా వరకు శుభకరం ఉంటుందండి. 3వసారి గవ్వలేసి చూద్దామండి మీనరాశి వారి జాతకంలో. ఇప్పటివరకు అయితే వీరి జాతకంలో 5 గవ్వలు పడ్డాయండి. ఇంకా 4 గవ్వలు పడ్డాయండి. 4వ సంఖ్య వీరికి వదిలిపెట్టట్లేదు. చాలా వరకు మాత్రం 100కి వీరికి 35% మంచి ఫలితాలు ఉంటే 65% ఇబ్బందులు ఉంటాయండి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రం చిక్కులు, చికాకులు తప్ప వీరి జాతక బలంలా. రెవెన్యూ రంగం వారికి మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి. కానీ ఐఏఎస్, ఐపీఎస్ రంగం వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు. రోడ్ల భవనాల శాఖ వారికి ఆటంకాలు చాలా ఉంటాయి. మున్సిపల్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. విద్యుత్ శాఖ వారికి లాభయోగం ఉంటుంది. అలాగే వీరి జ్యోతిష్యంలో మాత్రం చూడాలంటే నీటిపారుదల శాఖ వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇరిగేషన్
అలాగే మాత్రం పంచదార శాఖ వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యవసాయ రంగానికి సంబంధించిన ఉద్యోగం చేసే వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అగ్రికల్చర్ వారికి, ఇక విద్యార్థులకు మాత్రం ముఖ్యంగా విదేశానం చేయాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది వీరి జాతక బలానికి. వీరి గ్రహరీత్యా మాత్రం చాలా వరకు దోషాలు ఉన్నా కూడా మాత్రం మొండి ధైర్యంతో దరితే అవకాశం ఉంటుందండి. వీరింట్లో కానీ ధనం నిలవకపోవడం, మానసిక ఇబ్బందులు రావటం, అలాగే మనశ్శాంతి లేకపోవటం, ఒకరి మనసులో ఒకరు లేకపోవటం, సదాకిరికి సాకలి మూట కావటం, అలాగే మాత్రం మనశ్శాంతి లేకపోవటం, కానీ డబ్బు బరకత లేకపోవడం, అంటే డబ్బు నిలకడ లేకపోవటం, ఎంత ధనం వచ్చినా నిలవకపోవటం, ఒకరి మనసులో ఒకరు లేకపోవడం, ఇలాంటి సంఘటనలు జరుగుతున్నవారు మాత్రం ఖచ్చితంగా మాత్రం ఆ లక్ష్మి మాత్రం పూజ చేయటం చాలా వరకు మంచిదండి. ఏదైనా వ్యసనాలు ఉంటే మాత్రం వారు మానివేయటం చాలా వరకు మంచిది, శుభయోగం ఉంటుందండి. ఇది విని చూసి ఆచరించే వారికి, మీనరాశి వారికి సర్వశుభాలు కలుగుతాయండి. శుభం భూయాత్.